విజయకిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. విజయకిరణ్ గారు ఏంటి సార్ రోజుకో రకమైన వ్యాఖ్యతో వస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. సరే ఆయనకి పెద్దారెడ్డికి ఉన్న పంచాయతీ ఏంటంటే వాళ్ళిద్దరూ తేల్చుకుంటే ఓకే, కానీ మధ్యలో తెలుగుదేశం లాగేశాడు ఆయన. ఏం వెళ్ళాలనుకుంటే నేను వెళ్తాను, నేను ఇప్పటివాడిని కాదు, సిపాయిలు తిరుగుబట్టప్పుడవాడిని, నాకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి ఏంటంటే ఈ బహుశా ముదిమి మీద పట్టడంతో పాత జ్ఞాపకాలన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి అంటే ఈ కరెక్షన్ మెకానిజం ఏమన్నా ఉందా, లేకపోతే విస్తృత స్థాయి సమావేశంలో మరి హెచ్చరిక చేశారు సీఎం గారు అయితే చాలా స్పష్టంగా. ఒక డిఫరెన్స్ ఇక్కడ మనం ఓపెన్గా కృష్ణాంజనేయులు గారు మీరు కూడా గమనించాలి, అప్రిషియేట్ చేయాలి. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు తలుపులు బిడాయించేసుకుని ఎవరిని కలవాల 5 ఏళ్ళు, ఈయనేమో నేను కలుస్తాను రా బాబు రెండంటే వీళ్ళు తానా సభలకి దైవ దర్శనాలకి సొంత పనులకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ఇంత అంటే డెమోక్రటిక్ వాల్యూస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు సర్టన్ లెవెల్స్లో హీ మెయింటైన్స్ అండి దట్ డెకోరం. విజయకిరణ్ గారు అంత డెకోరం మెయింటైన్ చేసినా కూడా మీ ఎమ్మెల్యేలు ఎందుకని దాన్ని వారి ఆత్మీయ స్పర్శని ఆస్వాదించలేకపోతున్నారు? కారణాలు ఏమై ఉంటాయి? సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. మొన్న ప్రోగ్రాము జస్ట్ 2 days ముందర అనౌన్స్ చేసి చెప్పిన ప్రోగ్రాము, ఆ 2 days ముందర చెప్పిన ప్రోగ్రామ్కి అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు రాలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇవాళ నిన్న రాలేదు కాబట్టి డెకోరం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళేదో సొంతంగా స్వేచ్ఛగా బయట విహారయాత్రలు చేస్తున్నటువంటిది కాదు. వారికి ముందర ఆల్రెడీ షెడ్యూల్ అయినటువంటి పరిస్థితులు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా 164 మంది పాల్గొంటారు, ప్రజల వద్దకు వెళ్తారు, వారి సమస్యలను వింటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూస్తారు, ఖచ్చితంగా అందరూ 100% అటెండెన్స్తో అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తారు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఎవరన్నా వెళ్ళలేదు అనేటువంటి దానికి ఒకళ్ళో ఇద్దరు ఒకవేళ ఏమన్నా వెళ్ళలేకపోతే అది దాన్ని కూడా ఎందుకు ఏమిటి అనే దానిపైన సమీక్ష చేస్తారు. దాని పార్టీ పరంగా వారి దగ్గర వివరణ తీసుకుంటారు. పార్టీ ఇక్కడ చూడండి, ఇక్కడ మేము గతానికి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వారు కనీసం ప్రజల వద్దకి వెళ్ళటానికి దాదాపు 3.5-4 సంవత్సరాలు పట్టింది. మేము మొదటి సంవత్సరంలోనే ఈ సంవత్సరం పాటు ఏం చేశాము, గతంలో ఈ సంవత్సరంలో ఏ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఏంటి, వారికి ఎక్కడన్నా పొరపాట్లు జరిగినాయా లేదా వాళ్ళు బాగానే వర్కౌట్ చేస్తున్నారా, ప్రజల్లో మమేకమవుతున్నారా లేదా అనేటువంటిది బేరేజ్ వేసుకొని ఎవరన్నా పొరపాటు చేసే వారిని పిలిచి మీరు ఈ తప్పు చేయకూడదు, ఇది ఈ విధంగా చేయడం ద్వారా ప్రజా వ్యతిరేకత వస్తుంది, ఫ్యూచర్ మీకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి మీరందరూ కూడా ప్రజలని మెప్పించే పనిలో ఉండాలి, క్యాడర్ని మెప్పించే పనిలో ఉండాలి తప్ప మీ సొంతంగా ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. దాంట్లో మొహమాటాలు ఏం లేవు. అవసరమైతే మిమ్మల్ని పక్కన పెట్టడానికి కూడా ఇటువంటి మొహమాటాలు కూడా ఏం లేవని క్లియర్గా చెప్పారు. అంటే బాధ్యతాయుతమైనటువంటి నాయకుడు, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న నాయకుడు, ఆయన టీమును కూడా బాధ్యతగా ఆయన చేసినట్టే పని చేయాలని కోరుకుంటున్న వాళ్ళు ఎటువంటి వెనకడుగు వేయట్లేదు. ప్రజలు ఎండ్ ఆఫ్ ది డే ప్రజల్లో మంచి చేసి ప్రజలకు మంచి జరిగితేనే మళ్ళీ వారు ఇంకొకసారి మమ్మల్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంచి చేయాలనేటువంటి తాపత్రయం పడతా ఉన్నారు. ప్రజాబద్ధంగా ప్రజల వద్దకు వెళ్ళి ఇంకొక అవకాశాన్ని కూడా మాకే కలగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దీంట్లో ఎవరు కూడా వెనకడుగు వేరు, అందరూ ఖచ్చితంగా అటెండెన్స్లో ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట పూర్తిగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ సందర్భంలో పూర్తి దానికి ముందర వెనక ఏం మాట్లాడారో నేను చూడలేదు. అయినప్పటికి కూడా ఆయన ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా అన్నారు ఏంటనేది పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి వివరణ తీసుకుంటారు. ఒకటి. రెండోది, ఆదినారాయణ రెడ్డి గారిది ప్రభాకర్ రెడ్డి గారిది సమస్యని క్లోజ్ చేశారు కాబట్టి ఆ వివాదాన్ని ముందుకు వెళ్లకుండా ఆపారు కాబట్టి దానికి సంబంధించి ఫర్దర్గా ఏ విధమైనటువంటి హడావుడి లేదనేటువంటిది చూడాలి. అప్పుడు 2-3 రోజులు బాగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిన మాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు అటువంటి కార్యక్రమం లేదంటే ఖచ్చితంగా ఇద్దరిని కూర్చోబెట్టి ఎటువంటి గొడవ లేకుండా ఎక్కడ ఏం తప్పు జరగకుండా దాన్ని అలాగే విజయకిరణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన, మళ్ళీ ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ 15,000, మళ్ళీ వీళ్ళందరూ ఆయన ఎక్కడికి వెళ్తే ఆ 15,000 మంది అక్కడికే వెళ్తున్నారు. వాళ్ళు మీరు ఐడెంటిఫై చేశారు, మీ డీజీపీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఐడెంటిఫై చేశాయి. వాళ్ళలో ఒక్కళ్ళనే ఇంతవరకు అరెస్ట్ చేశారు. 14,999 మంది బాకీ ఈ అసాంఘిక శక్తులు.
మరి ఈ నెల్లూరులో కూడా వాళ్ళు ప్రత్యక్షమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. వీళ్ళు ఎట్లా వస్తున్నారంటే చేలగట్లంబడి నేరో రోడ్స్ వెంబడి ఎట్లా కావాలంటే అట్లా వచ్చేస్తున్నారు. మీకు గుర్తుందా సెక్రటేరియట్లో ఒకసారి మీరు మొదటిసారి పరిపాలన చేసినప్పుడు మందకృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో హడావిడి జరిగితే ఎలా వచ్చారో వెనకాల నుంచి బాహుబలి సినిమాల మాదిరి అట్లా వస్తున్నారు వీళ్ళు. మరి ఎందుకని కట్టడి చేయలేకపోతున్నారు ఒకటి. రెండోది భూత వైద్యులను ఏమైనా పిలిపించారా? ఎందుకంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, తాయెత్తులు కట్టుకొని తిరుగుతున్నారు రాష్ట్రంలో వద్దామంటే. ఇది కూడా దానికన్నా మీరు అది చెప్పే ముందర అనిల్ యాదవ్ గారు మాట్లాడింది చూద్దాం ఒకసారి. మాజీ మంత్రి అనిల్ యాదవ్ అన్నది ఒకటి మాత్రం అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏ విధంగా కాలయాపన చేస్తే, టైం డ్రాగ్ చేస్తే మాకేదో ఇదైపోద్దని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నెల్లూరు రావటం ఖాయం. మీరు పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అన్నది మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ రోజు మీకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఏముందో. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడటం ఖాయం అని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకటి మాత్రం అధికారులు తెలియజేస్తా ఉన్నాం. విజయ్ కిరణ్ గారు సార్, ఇప్పుడు వాళ్ళు మేము ఖచ్చితంగా చట్టాలకి వ్యతిరేకంగా మేము వ్యవహరిస్తాము. చట్టాలు ఏం చెప్పినా మేము వాటిని లెక్క చేయము. అదేవిధంగా గతంలో వారికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల కొంతమంది చనిపోయారు. ఎవరు చనిపోయినా మాకు ఇబ్బంది లేదు. వాళ్ళు చనిపోవడం ద్వారానే మేము రాజకీయాల్లో బ్రతికుంటాం అనేటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళకి వాళ్ళ కాలకేయులు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించి ఓదారుద్దామని వెళ్తున్నారు. వెళ్ళండి, వెళ్ళొద్దని ఎవరు చెప్పట్లేదు. లేదు, మేము ఖచ్చితంగా రాజకీయంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి పాత్ర లేకుండా పోయినటువంటి పరిస్థితిలో ఇగో ఇటువంటి క్రియేషన్. ఇప్పుడు భూతం అంటే ఇదే. ఈ భూతాన్నే కట్టడి చేయాలనుకుంటుంది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ నాయకులనే. భూతం అంటే ఏదో దెయ్యం వచ్చి ఉంటే తాయెత్తులు కట్టుకోవటం కాదు. రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయటం, ఎక్కడా కూడా ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నడుస్తుంది అనేటువంటి మిత్తిని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ రాష్ట్రంలో అశాంతి ఉంది అనేటువంటిది బయట ప్రపంచానికి తెలియచేయాలనేటువంటి వారి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నం ముందుకు సాగకుండా పోలీసులు వాళ్ళ పని వారు చేస్తూ ఉన్నారు. మీ ఇప్పుడు వెళ్ళొద్దని చెప్తే కదా, మేము నిజంగా మిమ్మల్ని అట్లా కట్టడి చేసేవాళ్ళు అయితే మీరు అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసేవాళ్ళు కాదు కదా. మేము ప్రజా సంక్షేమానికి సంబంధించి మేము అన్ని విషయాల్లో సక్సెస్ అవుతున్నాం. కాబట్టి వాళ్ళు చేతకాని చేయలేమన్నవి వాళ్ళ వల్ల మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఈరోజు అమలు చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇక వాళ్ళకి స్పేస్ లేదు. ఒకే ఒక ప్రశ్న అండి, ఒకే ఒక ప్రశ్న. విజయ్ కిరణ్ గారు, యూపీలో యోగి ఆదిత్యనాథ్ అని ఒక ఆయన ఉంటారండి, ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన 6 నెలల వ్యవధిలో 25 ఏళ్ల విధ్వంసానికి చరమగీతం పాడి పరిగెత్తించాడు. సంఘ విద్రోహ శక్తుల్లో కాల్చివేతో లేకపోతే బహిష్కరణం, ఈ రెండిట్లో ఏదో ఒకటి, లేకపోతే బుల్డోజర్లు పెట్టి కూల్చేయటం. మనం కూడా అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, కేంద్రంలో కలుపుకుంటే మొత్తం 4 ఇంజన్ల సర్కారు. మరి ఆయన 6 నెలల్లో చేయగలిగింది 25 ఏళ్ల విధ్వంసాన్ని, ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు విధ్వంసాన్ని ఏడాది లోపల మనం ఎందుకని అరికట్టలేకపోతున్నాం? సామాన్య జనానికి వస్తున్న సందేహం అండి. ఇప్పుడు ఒక వాస్తవం అయితే మీరు మంచి ప్రశ్న వేశారు. 5 సంవత్సరాల విధ్వంసాన్ని వారు చేసినటువంటి దారుణాలని మేము వాస్తవంగా ఒప్పుకున్నందుకు సంతోషం. రెండోది, ఈ సంవత్సర కాలంలో మేము అవన్నీ అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొత్త పరిశ్రమలు, కొత్త వాళ్ళందరూ కూడా రావాల్సినంత స్పీడ్గా కాకపోయినా అందరినీ ఒప్పించి మెప్పించి ఇక్కడ మీకు ఒక భద్రత కలగజేస్తామనేటువంటి నమ్మకాన్ని కలిగించి ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తుల్ని అదేవిధంగా కంపెనీస్ని తీసుకొచ్చి బిజినెస్లు స్టార్ట్ చేపిస్తా ఉన్నాం, ఉద్యోగ కల్పనకు ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి మేము ఇక్కడ ఎవరైనా సరేనండి చట్ట పరిధిలో గౌరవిస్తామనేటువంటి మాట కాకుండా క్లియర్గా వాళ్ళ నాయకులు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈ రోజు నెల్లూరు పర్యటనలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వీలైనంత వరకు ఎటువంటి వీళ్ళ రాక్షస రాజకీయ యాత్రకి వల్ల ఎవరు బలవ్వకుండా మేము తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మీరు అన్నట్టు ఆ సైకో బ్యాచ్ ఎవరిని ఎక్కడ దేని కింద సడన్ గా నెడతారో ఏం చేస్తారో ఎవరు కూడా ఊహించలేం. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకొని ప్రజలకు భద్రత కల్పించేటువంటి ప్రయత్నం కూడా అనేదండి. విజయ్ కిరణ్ గారు, యూపీ అనేది అతిపెద్ద రాష్ట్రం, ఒక దేశం కింద లెక్క.
ఆ దేశంలో అరాచక శక్తుల్ని 6 నెలల్లో ఏరేశాడు ఆయన. నేను మాట్లాడుతున్న అరాచక శక్తుల గురించి. ఇక్కడ కూడా 15,000 మందిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏరేయటానికి మీకున్న మొహమాటాలు ఏంటి? సార్ అక్కడ ఉన్నటువంటి సిస్టము, అక్కడ ఉన్నటువంటి